మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్ట్ ఇవ్వండి చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు? ఒక రోటీ చేస్తున్నాను. ఇది కూడా ఒక ఆకుకూర కాంబినేషన్. ఆకుకూర. ఓ ఆల్రెడీ గోంగూర చేశారు కాబట్టి అది అయ్యి ఉండదు. అదేనా? కాదు, సెసమి పాలక్ రోటీ. ఓ పాలక్ కాంబినేషన్ లో. నువ్వులు కూడా ఏంటంటే కొంచెం పై లేయర్ లో వస్తాయి. మనం వేయించుకున్నప్పుడు కరకరలాడుతూ సాఫ్ట్ గా లోపల పాలకూర అది కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, మరి సెసమే పాలక్ రోటీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సెసమే పాలక్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, వేయించిన నువ్వులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కాబట్టి ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, ఈజీగానే చేసుకోవచ్చు ఇది. అంటే స్టఫింగ్ కాకుండా సో పిండిలోనే మనం ఇవన్నీ కూడా కలిపేసి మిక్స్ చేసేసుకొని చేసేసుకుంటాం. సో బౌల్లో గోధుమ పిండి. సో స్టఫింగ్ లో అంటే మళ్ళీ దాంట్లో స్టఫ్ చేసి మనం రోటీ చేసుకోవటం ఇదంతా కొంతమందికి అంత ఈజీగా అనిపించదు. అదే ఇందులో మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. సో దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అవేంటంటే కంపల్సరీ మనకి ఆ పరోటాలు స్టఫింగ్ అయితే ఎలాగో ఇలా చేసుకోవడానికి రాదు మనకి. సో ఇలా అవకాశం ఉన్నవి ఇలా చేసేసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో పాలకూర తర్వాత తరిగిన అల్లం, తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా జీలకర్ర బదులుగా కొద్దిగా కావాల్సి మనం వామన యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నెయ్యి. సో కొన్ని రకాల స్నాక్స్ చేసేటప్పుడు పేస్ట్ చేసి వేస్తారు కదా మీరు. సో దీంట్లో కూడా కావాలంటే మనం అలా పాలకూర పేస్ట్ లా చేసి కలుపుకోవచ్చా పిండిలో? చేసుకోవచ్చు, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. గ్రీన్. సో ఇది మనకు అక్కడక్కడ ఆకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు కొంచెం పేస్ట్ లా చేసుకుంటుందంటే మొత్తం మనకు గ్రీన్ కలర్ పిండి అంతా కూడా కొంచెం గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. సో పిల్లలకి కొంచెం ఇచ్చేటప్పుడు కొంచెం అలా కలర్డ్ గా ఉంటే వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. సో వాటర్ వేసేసుకొని మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. సో ఇది కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు రాజు గారు? ఏమైనా కాసేపు నానితే బాగుంటుంది? కాసేపు అండి, సేపు మనం చపాతీలు పరోటాలు చేసుకున్నప్పుడు కాసేపు పిండి నానితేనే మనకి సాఫ్ట్ గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఓకే ఓకే. సో మీరు కలిపేస్తుంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఫ్రైలు వేపుళ్ళు చేసుకునేటప్పుడు అందులో 1 స్పూన్ వెనిగర్ కనుక యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే కూరగాయలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం రోటీ చేసేసుకోవచ్చు. సో పెనం కూడా కొంచెం వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఒక ప్లేట్లో వేయించిన నువ్వులండి. సో దీంట్లో 2 వైపులా ఇది ప్రెస్ చేసేసుకుని కొద్దిగా పొడిపిండి వేసేసి మనం రోటీలా చేసేసుకోవాలి. సో కావాలంటే వెన్నతో అయినా మనం కాల్చుకోవచ్చు, లేదనుకుంటే ఆయిల్ పెట్టేసుకోవచ్చు. సో ఇంకా ఆకుకూర కూడా మనం ఏ ఆకుకూర అయినా కూడా ఇలా కట్ చేసి వేసుకోవచ్చు కదా రాజు గారు? వేసేసుకోవచ్చు. సో ఇటైనా క్యారీ చేయడానికి అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి. జర్నీస్ అప్పుడు అలాంటప్పుడు కొంచెం పెరుగు ఒకటి అలా బాక్స్ పెట్టేసుకొని హ్యాపీగా తినేసచ్చు. అంటే కర్రీస్ అవి లేకుండా కొన్ని రకాలప్పుడు కూడా మనకు గ్రేవీలు అవి కారిపోయి కింద పడిపోయి ప్రాబ్లం వస్తుంది కదా, అలా కాకుండా ఇది ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇలా డాట్స్ బాగా వచ్చిన తర్వాత మనకి తీసేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైమ్స్ లో అట్లా ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అది కొంచెం డిన్నర్ అంటే తక్కువ తినే వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా అయితే హ్యాపీగా హెవీగా ఉండి ఇంకా సరిపోతుంది. కొంచెం అర్లీ అవర్స్ లో
ఓకే ఓకే సో రెడీ. నైస్. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా రోటీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. జస్ట్ ప్లేట్ గార్నిష్ కోసం చేస్తున్నాను. ఓకే రాజు గారు. సో ఇక్కడ చిన్న క్యారెట్, రెడ్ చిల్లీ, పండుమిర్చి, అలాగే కీరా అండి. ఓకే. బటర్ఫ్లై లో ఉంది యాక్చువల్గా, అంటే ఆ షేప్ అనేది. సో కొంచెం మనం పలచగా కట్ చేసుకుంటే మనకు కావాల్సినట్టుగా కొంచెం బెండింగ్ వస్తుందండి. ఓకే ఓకే. ఓకే ఓకే. సో వీటి మధ్యలో రౌండ్ స్లైసెస్. దీనికోసం పెద్దగా కారం రానక్కర్లేదు, తిన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆ ప్రాక్టీస్ ఉంటే చాలు. ఓకే సో రోటీ రెడీ అండి. చాలా బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి వేడివేడిగా రోటీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సెసమే పాలక్ రోటీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, తరిగిన పాలకూర, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వేయించిన నువ్వుల్లో అద్దుకుని రోటీల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సెసమే పాలక్ రోటీ రెడీ. ఓకే, మరి రోటీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని వచ్చారు. బాగుంది, ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా బాగా తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పాలకూర కూడా మనకి మంచి టేస్ట్ ఉంటుంది కదా, కమ్మకమ్మగా. సో అది బాగుంది. అన్ని యాక్చువల్గా పిండిలో యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం పిండికి అంతా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం ఓవరాల్ గా టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో చూసారు కదండి, చాలా హెల్దీ రోటీ అండ్ టేస్టీగా కూడా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యారెట్ గురించి మనందరికీ తెలిసిందే, కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుందని. దీంతో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ను దూరం చేసే గుణం కూడా క్యారెట్లో అధికంగా ఉంది. అందుకని వీలైనంత వరకు రోజుకొక క్యారెట్ అయినా తీసుకోవడం మంచిది. అది పచ్చి తీసుకుంటే మరీ మంచిది. వంకాయ కూర వండుకునేటప్పుడు అందులో కొద్దిగా పాలు కూడా వేసుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. కూరకు కూడా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ చిట్కా ఈ వేసవి కాలంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేంటంటే కొద్దిగా మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ పచ్చి ఉల్లిపాయ వేసుకుని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే జీర్ణక్రియ బాగా జరగడంతో పాటు ఎండ వల్ల వేడిమి తగ్గుతుంది, అలాగే ఒంటికి చలువ చేస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని ఒక భాగం చేసుకునే వారికి ఎముకలకు సంబంధించిన సమస్యలు అనేవే రావు. అలాగే రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఫ్రైలు వేపుళ్ళు చేసుకునేటప్పుడు అందులో ఒక స్పూన్ వెనిగర్ కనుక యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే కూరగాయలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రై. పెరుగు కాస్త పుల్లబడిందంటే ఇది పనికిరాదులే అని మనం పడేస్తూ ఉంటాం. కానీ పుల్లటి పెరుగు చుండ్రుతో బాధపడే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా, తలకంతా కూడా బాగా మృదువుగా మసాజ్ చేసుకుని ఒక ½ an hour పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత కనుక తలస్నానం చేసినట్లయితే చుండ్రు బాధలు త్వరగా తగ్గిపోతాయి.